జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠకరంగా సాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 47 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పై చేయి. 49 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 23 స్థానాల్లో, ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. సో అటు హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు పార్టీలు కూడా చాలా ఒకరి తర్వాత ఒకరు పై చేయనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. మొత్తం 90 సీట్లున్నాయి. ఇందులో బీజేపీ 47 స్థానాల్లో, అలానే కాంగ్రెస్ 40 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి. ఇతరులు కూడా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అలానే కాంగ్రెస్ కూటమి పై చేయి సాధిస్తున్నట్టుగా ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. మొత్తం 49 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హర్యానాలో ఎలక్షన్ రిజల్ట్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగితే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కి దిగువకు పడిపోయిన పరిస్థితి. బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి బీజేపీ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యాలయంలో ఓ పక్క సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ కొంత ఉత్కంఠను కలిగిస్తున్నాయి ఎన్నికల ఫలితాలు అనేవి. ఎవరు గెలుపొందుతారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరళిని చూస్తే కనుక ఇటు పోటాపోటీ గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ తన ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా కోల్పోలేనట్టుగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే 3-4 స్థానాల్లో ఆధిక్యం పెరిగిన పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 2019లో 31 స్థానాల్లో గెలుపొందితే ఇప్పుడు సుమారు 40కి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇటు హర్యానాలో కనిపిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. 90 స్థానాల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. 5 ఇప్పటికీ వెళ్ళి నామినేట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అక్కడ 48గా మ్యాజిక్ ఫిగర్ ఉంది. సో ఓవరాల్ గా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి కొంత తారుమారవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బీజేపీ ముఖ్యంగా రిటైన్ అవుతున్న పరిస్థితి. ఓబీసీ ఓట్ బ్యాంక్ మంత్రం అనేది బీజేపీకి కొంత పనిచేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. గడ్వాల్ జిలేబీ, ఈ జిలేబీని రాహుల్ గాంధీ ప్రమోట్ చేసిన పరిస్థితి. సో ఈ జిలేబీతో తమ వేడుకలు చేసుకుంటామంటూ కూడా ఏఐసీసీ కార్యాలయానికి జిలేబీని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు తమ సంబరాలకి సిద్ధమైన పరిస్థితి. కానీ ఎప్పుడు ముఖ్యంగా ఎటువంటి ఫలితం వస్తుందా అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే మొదట్లో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ ప్రస్తుతం ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి దిగువకు రావడం ముఖ్యంగా కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళనలు అయితే కలిగిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమా అయితే కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. ఈవీఎంలపై కాదు, రాహుల్ గాంధీపై మాకు నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు. సో చూడాలి, మరో 1-2 గంటల్లోగా ఈ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కి సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి సో ఒకరు ఆధిక్యంలో ఒక రౌండ్ లో ఒకరు ఆధిక్యంలో ఉంటే మరొక రౌండ్ లో మరొకరు ఆధిక్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరో 1-2 గంటల్లోగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళిపైన ఒక స్పష్టత రాబోతుంది. కాంగ్రెస్ గ్రీన్ స్వీప్ చేస్తుంది. గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంటుందని భావించినప్పటికీ కూడా పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ అలాగే నిరుద్యోగం, రైతు సమస్యలు, అలాగే రిజర్వ్లు, క్రీడాకారులకు సంబంధించిన అంశాలు వీటన్నిటిని విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో సో ఖచ్చితంగా బీజేపీ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత
ఇటు బీజేపీ పుంజుకోవడం జరిగింది. సో ట్రెండ్స్ అనేవి మారుతుండొచ్చు. ఒక రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే మరో రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హర్యానా ఎన్నికల ఫలితాలపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోపక్క జమ్మూ రీజన్ లో బీజేపీ ఒక స్ట్రాంగ్ హోల్డర్ గా అక్కడ కనిపిస్తోంది. జమ్మూ రీజన్ హిందూ ఓట్ బ్యాంక్ కానీ అక్కడ ఆ ప్రాంతంలో బీజేపీ బలమైన పార్టీగా ఉండడం కానీ సో మెజార్టీ స్థానాలు జమ్మూ రీజన్ లోనే బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి అక్కడ ఆధిక్యంలో కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక కశ్మీర్ రీజన్ లో మాత్రం ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మెజార్టీ స్థానాలు సాధించుకునే దిశగా అక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పీడీపీ గణనీయంగా పడిపోయిన పరిస్థితి, అలాగే ఇండిపెండెన్స్ కూడా కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మరోపక్క హర్యానా విషయానికి వచ్చినట్లయితే కనుక కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ కనిపిస్తోంది. ఇటు ఐఎన్ఎల్డీ కానీ లేక గతంలో జేజేపీ 10 స్థానాల్లో 2019లో గెలుపొందింది. బీజేపీతో కలిసి కోలైన్స్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక్క స్థానం కూడా లీడింగ్ లో లేని పరిస్థితి జేజేపీ. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ముఖ్యంగా ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేని పరిస్థితి బీఎస్పీ. సో ఈ పార్టీలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఐఎన్ఎల్డీ అలాగే జేజేపీ ఈ పార్టీలు ఏవి కూడా ప్రస్తుతం అక్కడ ముఖ్యంగా ఆధిక్యాన్ని కనబరచని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఇటు హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అనేది నెలకొంది. 7 గ్యారంటీ స్కీమ్స్ కానీ అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ ఇవ్వడం కానీ ఖచ్చితంగా ఒక మార్పుని హర్యానా నుంచి చూస్తారని చెప్పి కాంగ్రెస్ భావించారు. కానీ ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠభరితంగా ఎన్నికల ఫలితాల సరళి అనేది కనిపిస్తోంది. మరో 1-2 గంటల్లోగా ఎన్నికల ఫలితాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా నయాబ్ సింగ్ సైని అక్కడ ముఖ్యమంత్రి మార్పు చేయడం, అలాగే ఓబీసీ కమ్యూనిటీ సంబంధించి కానీ అలాగే ఇటీవల ముఖ్యంగా ఎంఎస్పీ పెంచడం ఇటువంటి కొన్ని అంశాలు తమకు సానుకూలమైన అంశాలుగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తామన్న ధీమాని బీజేపీ కూడా కనబరుస్తున్న పరిస్థితి. కాబట్టి సో కొంత హర్యానా ఫలితాల వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ప్రస్తుతం ఫలితాల సరళి అనేది కనిపిస్తుంది. రైట్ గోపి, మీరు కొంతసేపు లైన్ లోనే ఉండండి. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తెలకపల్లి రవి గారు, ఈ రోజు మనం చూసినాం అటు హర్యానా కావచ్చు ఇటు జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంచెం హర్యానాలో భిన్నంగా అనిపించిన జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇటు కాంగ్రెస్ కూటమికే జై కొట్టినట్టుగా అక్కడ ప్రజలు కనిపిస్తున్నాయి. మీ అనాలిసిస్ ఏంటండి దీనికి సంబంధించి? అంటే తప్పకుండా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లో ఓడిపోవటం అనేది పెద్ద రాజకీయంగా, రాజ్యాంగ పరంగా, నైతికంగా మోదీ నాయకత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎన్నికలు పెట్టారు. రెండవది జమ్మూలో సీట్లు పెంచారు, చాలా ప్రయోగాలు చేశారు. కానీ అవి విఫలమయ్యాయి. అటు ఇటు తిరిగి మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికే స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. అందువల్ల కాశ్మీర్ లో ఏదో చేస్తే మిగిలిన దేశం మీద కూడా ప్రభావం పడుతుంది అన్న అంచనా అక్కడే పనిచేయలేదన్నది ముఖ్యమైన విషయం. హర్యానా విషయానికి వస్తే హర్యానాలో పోటాపోటీగానే ఉంది ముందు నుంచి. అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా 10 వచ్చాయి. వాటి ఆధారంగా లెక్కేసినప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ కు ఆప్ కు కలిస్తే 46, బీజేపీకి 44. ఆప్ కాంగ్రెస్ కలిసేం పోటీ చేయలేదు. కాబట్టి హర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నా ఇప్పటికీ కూడా పోటాపోటీగా ఉంది. బీజేపీ అప్పుడప్పుడు పైకి వస్తుంది. ఏదైనా హర్యానా కనుక నిలబెట్టుకోగలిగితే బీజేపీకి అది పెద్ద ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే జాట్లు ఎక్కువగా ఉండటము, రాజధానికి దగ్గరగా ఉండటం చాలా కారణాలు ఉన్నాయి. కాశ్మీర్ లో కలిగే రాజకీయమైన ఎదుగుదెబ్బ హర్యానాలో కనుక బయటపడితే బీజేపీ కొంతవరకు దాన్ని పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవైతే చాలా ఉత్కంఠభరితంగా దేశంలో రాజకీయాలు ఎలా మారాయి, కాంగ్రెస్ పుంజుకోవడము ఇతరత్ర అన్నది ఎట్లా ఉందన్నది ఈ ఎన్నికల్లో మనకు అర్థమవుతుందండి. నిజంగా ఇటీవల కాలంలో ఇంత టైట్ గా, ఇంత హోరాహోరీగా ఫలితాలు చూడడం జరగలేదు. హర్యానా ఆ విధంగా చాలా ఆసక్తి కలిగి. అయితే మనం చూస్తున్నాం అంటే సైనికి సంబంధించి కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్పాయి, అంటే బీజేపీ వెంటిలేటర్ పై ఉన్నటువంటి పార్టీని సైని చేతుల్లో పెట్టింది, ఆయన గట్టెక్కడం ఈసారి చాలా కష్టం అని చెప్తున్నారు. బట్ ఎర్లీ కౌంటింగ్ మనం చూసినట్లయితే ఆ పరిస్థితి కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ఎలా చూడాలంటారు దీన్ని? నిజమే, ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పాయి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలని టైట్ అనేది చెప్తున్నాయి.
రెండోది 2 ప్రాంతీయ పార్టీలు, ఆ జేజేజే ఒకటి, ఆ ఇంకొకటి అయింది. ఈ 2 పార్టీలు కూడా బాగా వాటి ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఓట్లన్నీ డివైడ్ అయిపోవడం వల్ల బీజేపీ గట్టెక్కితే కనుక నిజంగా పెద్ద ఉపశమనమే వాళ్ళకు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అందులో సందేహం ఏం లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కూడా ఇద్దరికి 10 మాత్రమే వచ్చాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ఒక్కదానికే మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసిన అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాళ్ళు ఏదో ఒక విధంగా ఆపును కలుపుకొని ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ఇప్పటికీ కొంతమంది అప్పుడే కొట్టేయలేమంటున్నారు, కానీ బీజేపీ ఆధిక్యతలోకి వచ్చినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హ్యాట్రిక్ అని చెప్పుకునే అవకాశం కూడా బీజేపీకి వస్తుంది వరుసగా 3వసారి కనుక వాళ్ళు వస్తే. కానీ ఇంకొంచెం సేపు మనం చూస్తే కనుక మనకు స్పష్టత రావచ్చు. మీరు అన్నట్టు వన్ సైడ్ అన్న పరిస్థితి అయితే లేకుండా పోయినట్టే కనిపిస్తుంది హర్యానాలో. అయితే ఆప్ ఇక్కడ ఖాతా తెరవని పరిస్థితే ఉంది కదండి. ఒకవేళ అలయన్స్ తో వెళ్ళినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఇంకేమన్నా ఫెచింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉండేదా కాంగ్రెస్? గుణపాఠం అండి. ఇండియా కూటమి పార్టీలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలవటం వల్ల వాడికి ఉపయోగం జరిగింది. విడివిడిగా ఉంటే ఇదే జరిగేది. గతంలో వీళ్ళిద్దరు విడిగా ఉన్నప్పుడు పీడీపీ బీజేపీ గెలిచాయి. ఇప్పుడు హర్యానాలో కూడా ఆప్ కానీ కాంగ్రెస్ కానీ ఆ విధమైనటువంటి దృష్టితో వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. పెట్టుకొని ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వేరుగా ఉండేవి. ఇద్దరికి కలిస్తే 47 సెగ్మెంట్స్ లో ఆధిక్యత ఉంది. తెలిసి హర్యానాను ఈ పార్టీలు చేజార్చుకున్నాయేమో అనిపిస్తుంది. అయినా తుది ఫలితాలు వచ్చేవరకు చూడాలి. ఇంకోటి ఏమో బీజేపీ కాస్త దగ్గరకు వస్తే వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే రకరకాల అవకాశాలు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. కాంగ్రెస్ కు ఇది పెద్ద గుణపాఠంగా ఉండబోతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా జాట్ల ఆధిక్యత, దళితులు, బీసీలు ఎక్కువగా ఉన్న, రైతు ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న, ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా కానీ కాంగ్రెస్ గెలవలేకపోవటం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు తీవ్రమైన ఆశాభంగం. ఇండియా కూటమి పార్టీలు కూడా కళ్ళు తెరవకపోతే, కలిసి నడవకపోతే దెబ్బతింటాము అనేటటువంటి గుణపాఠాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా దేశంలో రాజకీయాలు ఎంత టైట్ గా నడుస్తున్నాయి, వన్ సైడ్ గా ఏమీ లేవు, చివరి వరకు హోరాహోరీగా తలపడాల్సి వస్తుంది. పైగా బీజేపీలో అనైక్యత కూడా ఎక్కువగా ఉంది. 2-3 వర్గాలు చివరికి అధిష్టానమే అన్ని అమిత్ షా స్వయంగా అన్నింటినీ సెటిల్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో కూడా అనైక్యత చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఒక పెద్ద లెసన్. వాళ్ళ అనైక్యత, డిస్యూనిటీ అన్నది ముఠా తగాదాలు, షెల్జియా వర్గం, భూపేంద్ర హూడా వర్గం, రణదీప్ సింగ్ సూర్జేవాలా వర్గం, ఇంతమంది కలహించుకోవటం. సో ఇన్ని కారణాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు బీఎస్పీ 2గా చీలిపోయి, ఈ కారణాలన్నిటి వల్ల మరి బీజేపీ పుంజుకున్నా కానీ ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో అయితే బీజేపీ పుంజుకున్నట్టే కనిపిస్తుంది, ఇప్పటికి నిలబెట్టుకున్నట్టే. అది వాళ్ళకి పెద్ద ఉపశమనమే ఎన్నికల్లో. ఇది మహారాష్ట్రలో కూడా వాళ్ళు కొంచెం ఉత్సాహపడడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. అలానే మొన్న ఎన్నికల్లో కూడా మనం చూడొచ్చు, లోక్సభలో అంటే ఎన్డీఏ కూటమి అనుకున్న స్థానాలు సాధించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో అంటే హర్యానాలో గెలుపు కేవలం మోదీ చరిష్మానే అనుకోవాలా, లేదా ఇక్కడ కూడా అంటే గెలుపు తీరాలకు వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఇండియా పార్టీల మధ్య యూనిటీ లేకపోవడం వల్లే దెబ్బతిందనేది స్పష్టం. అలాగే తెలుగుదేశం లాంటి పార్టీలు బలపరచడం దీనివల్ల. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎన్డీఏలో ఉన్న ఇతర ఈ 2 పెద్ద పార్టీల పాత్ర బాగా పెరుగుతుంది. బీజేపీ మరింత జాగ్రత్తగా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ ఏదో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా వచ్చేసింది, ఇంకా అయిపోయింది, అంతా మన హవానే నడుస్తుంది అన్నటువంటి తొందరపాటుకు వచ్చేసి చాలా అతిశయక్తులకు పోకూడదనే గుణపాఠం కూడా ఈ ఫలితాలు నేర్పిస్తున్నాయి స్పష్టంగా. కాశ్మీర్ లో స్పష్టమైన ఆధిక్యత రావడం కూడా చాలా మంచిది. సో ఒక విధంగా కాశ్మీర్ దేశం అంతటికీ వర్తిస్తుంది. హర్యానా అన్నది ఖచ్చితంగా బీజేపీకి కొంచెం బూస్ట్ ఇస్తే ఏం ఆశ్చర్యం లేదు. మనం పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా మాట్లాడుకోగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విశ్లేషణ అందించినందుకు.
సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తుది ఫలితం రావడానికి మరికొన్ని గంటలైతే సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి 10 టీవీలో. షార్ట్ బ్రేక్ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. స్టే ట్యూన్.